ఉన్నప్పుడే నాకు తెలుసురా, తర్వాత వచ్చి ఇక్కడ కూర్చుంటావని. గురువు గారు మా ఓన్లీ మీరే కాపాడాలి గురువు గారు. తెలియక తప్పు చేశాడు. నా చెయ్యి దాటిపోయింది. వాడు హద్దు మీద మాట్లాడాడు. వాడు బతుకంతే, ఇంకా వాడిని ఎవడు మార్చలేడు. గురువు గారు మీరే మార్చాలి గురువు గారు. లేదు లేదు, మీరే అలా అంటే ఎలా గురువు గారు? కలిసిన వాళ్ళకి మనమేం చేయలేము. వాళ్ళు తప్పు చేశారు గురువు గారు, చిన్న పిల్లలే కదా మీరు. అలాంటి తప్పు ఒక్కసారి చేస్తారు కానీ వాడు 2 సార్లు చేసిండు. నా వల్ల కదా వాడిని నేను కూడా కాపాడలేను. చెప్పండి. మీరే ఎలాగలా కాపాడాలి స్వామి. ప్రాణమంతా ఈ చెట్టులో ఉంది. వాడిని కాపాడడం అసాధ్యం స్వామి. తెలియక తప్పు చేశాడు, అసంభవం. అయినా వాడిని కాపాడాలంటే అది చిన్న ప్రక్రియ కాదు. తెలిసో తెలియకో వాడు తప్పు చేశాడు. నా విద్యను అమలు చేసి నేను తప్పు చేశాను. చేదాడిపోయింది, నేను కూడా చేసేది ఏం లేదు. ఆల్రెడీ చాలా దూరం వెళ్ళిపోయింది. నేనే చేయాలి. ప్రపంచంలో ఎవడి వల్ల కాదు ఇది. అది మొత్తం 2 రోజుల ప్రక్రియ, 3 దశలుగా ఉంటుంది. చెప్పినంత ఈజీ కాదు. అతని వచ్చి ఆల్రెడీ చెట్టు పుట్టాను. ఆకులు పెంచే కొద్ది అతని చేతులు కాళ్ళు తిరిగిపోతాయి. దాని విరుగుడు చేయాలంటే నా సగం ఆయుష్ పోతుంది. వాడి కోసం నా ఆయుష్ నేను తీర్చుకోలేను. అలా అంటే ఎలా స్వామి? మీరే కాపాడాలి స్వామి అన్ని. నేను విద్యలు నేర్చుకుందే మనుషుల కోసం. ఈ మనుషులను ఏ రోజు మనిషిలాగా చూడలేదు. అందుకే నేను చిన్న వయసులో ఇల్లు వదిలి అడవికెళ్ళా. కానీ అలాంటి వాళ్ళని కాపాడమంటే ఎలా కాపాడతా నేను? అలాంటి పనులు అస్సలు చేయను. అవసరమైతే ఇంకో 4 చంపేస్తా కూడా. ఆ శక్తులు నాకున్నాయి. అంతేగాని ఒక మనిషిని కాపాడి తప్పు చేయను నేను. కాపాడండి స్వామి. ఇక మీరు వెళ్ళండి, వాడు బతకడు. అలా అంటే ఎలా స్వామి? చిన్న పిల్లాడు స్వామి.